అందరికీ హాయ్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు నేను ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీకు షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. ఇలాంటి గొప్ప విషయం, మంచి పని. వెదర్ అయితే సూపర్ ఉందండి, వర్షం కూడా వస్తుంది. కానీ ఈరోజు మాత్రం మీతో ఎట్లయినా సరే ఈ విషయం చెప్పాలనేసి ఇక్కడికి వచ్చాను. బిజీ లైఫ్ కదండి, ఫ్రైడే కూడా వర్క్స్ ఉంటాయి, సలూన్ వర్క్ కదా. కానీ మీకు ఎప్పటి నుంచో నేను ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నా కానీ నాకు అవకాశం రాలేదు. కానీ నాకు ఈ వీడియో అంటే మా ఛానల్ ద్వారా ఈ విషయాన్ని ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటివి మన ఇండియాలో కూడా ఉంటే బాగుండు. ఇట్లాంటి ఆలోచనలు వస్తే వాళ్ళకు బాగుండు, సిటీస్ లో, టౌన్స్ లో. అట్లా ఏంటి చెప్తూనే ఉంది, ఇంకా చెప్పలేదు అనుకుంటారా? ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూడండి, ఇది ఫ్రిడ్జ్. ఇక్కడ స్ట్రీట్స్ లో ఈ ఫ్రిడ్జ్ పెట్టారు. ఈ ఫ్రిడ్జ్ ఏంటి ఫ్రిడ్జ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవును, మనము ఇండియాలో ఇళ్లలో పెట్టుకుంటాము, లేకుంటే రెస్టారెంట్స్ లో చూస్తాం కదా. కానీ వీళ్ళు వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఏదైనా కావచ్చు, ఫ్రెష్ గానే తెచ్చి పెడతారు. అది ఇక్కడ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకెళ్లి తింటారు. సో వాళ్ళ ఆకలి తీర్చినట్లు అవుతుంది కదండి. ఫుడ్ వేస్ట్ చేయకుండా ఫుడ్ నీటర్స్ కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెష్ ఫుడ్ కూడా. ఏమైనా ఫుడ్ చేసుకుంటారు కదా వాళ్ళు, లంచ్ కానీ డిన్నర్ కానీ, వాళ్ళ తిన్నాక మిగిలిన ఫుడ్ వేస్ట్ అయితే చేయరు. బాగా బాక్సుల్లో కట్టి మరి ఇక్కడ తెచ్చి పెడతారు. ఎందుకంటే టయానికి ఏమన్నా తినే వాళ్ళు ఉంటారు కదా అండి, దొరక్క టయానికి పనులు పోయే వాళ్ళు. అట్లే వాళ్ళ ఇబ్బందిని గమనించో మరి ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఈ ఆలోచన చేసి మరి పెట్టారు ఇక్కడ. ఇది నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఫుడ్ లేని వాళ్ళు కూడా ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకు ఈ ఆలోచన చాలా బాగుంటది. అసలు ఇవి కొయిటీ ఏరియాస్ లో ఉంటాయండి బాగా. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఫుడ్ కి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదండి. టయానికి వర్క్ చేసుకొని టయానికి ఫుడ్ లేక ఎంతో మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు ఎంతో బాగా యూజ్ అవుతుంది ఈ ఆలోచన నిజంగానే. ఒకవేళ టైం ఉన్నా కూడా ఫుడ్ టయానికి దొరక్క కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి నిజంగా ఈ ఆలోచన, వాళ్ళు చేసిన ఆలోచన చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వి విష్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద క్వైటీస్. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే ఈ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరే చూడండి, మేము మాట్లాడుతుండగానే ఒక మనిషి వచ్చి తీసుకుని వెళ్ళారు. చూడండి, వచ్చి తీసుకుంటున్నారు. అలా వచ్చి ఫుడ్ తీసుకుని వెళ్తారు. హలో, చూడండి. ఓకే, శుక్రాన్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇన్షాల్లా చూసారు కదండి, అలా వచ్చి తీసుకొని వెళ్తారు. సో ఇలాంటి ఎంత బాగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మీరే చూసారు కదా. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.